నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ తీవ్ర నిస్తేజంలో ఉంది అనడానికి అన్ని జిల్లాల్లో ఆ పార్టీ నాయకులు ప్రస్తుతానికి కోలుకునే పరిస్థితి లేరు. కోలుకోవడం పక్కన పెడితే వైఎస్ఆర్సీపీలో కొనసాగాలా లేదా అనే మీమాంసతో కొట్టుమిట్టాడుతున్నారు. మరి ఇప్పటికే ఒక తొలి వికెట్ నెల్లూరు మేయర్ స్రవంతి దంపతులు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి వెళ్ళబోతున్నారు. మరి తొలి నుండి నెల్లూరు టౌను రూరల్ టౌన్కి ఎమ్మెల్యేగా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉండేవారు. తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్కి పంపించి నెల్లూరు టౌన్కి అనిల్ కుమార్ని ఎమ్మెల్యేని చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నెల్లూరు మేయరు స్రవంతి దంపతులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ముఖ్య అనుంగ శిష్యులు, అనుచర వర్గం. మరి వీళ్ళ రాజకీయంగా పైకి రావడానికి కూడా కారణం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ద్వారా రాజకీయంగా పైకి వచ్చారని చెప్పి నెల్లూరు మేయర్ దంపతులు చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరి అధికారంలో అక్కడ నెల్లూరులో మేయర్గా ఉంటే అధికార పార్టీ కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆశించిన స్థాయిలో నిధులు రావు, అభివృద్ధికి అడుగడుగున ఆటంకాలు, కౌన్సిల్కి కూడా ఇబ్బందులు ఉంటాయి. మరి నెల్లూరు నగరపాలక సంస్థని అభివృద్ధి పథంలో నడిపించాలంటే ఖచ్చితంగా అధికార పక్షం వైపు ఉంటేనే సాధ్యపడుతుందనేది నెల్లూరు నగర మేయరు స్రవంతి దంపతులు నిర్ణయించుకుని టీడీపీలోకి వెళ్ళడానికి దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారు. మరి నెల్లూరు బాటలో ఎన్ని జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు, ఎంతమంది పార్టీలు మారబోతున్నారు, వైఎస్ఆర్సీపీని విడి ఇతర పార్టీలకు వైపు వెళ్ళబోతున్నారు అనేది ఇప్పటికే చాలామంది రెడీగా ఉన్నారు. కాకపోతే రిఫరెన్స్ కావాలి, ఎవరు సమన్వయకర్త కావాలి. ఎవరైతే పార్టీ మారాలని వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీ వైపు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి టీడీపీలో ముఖ్య నాయకులతో ఒక సంధానకర్త అవసరం. ఆ సంధానకర్తల కోసం వైఎస్ఆర్సీపీలో నాయకులు ఎదురు చూస్తున్నారు. ఎవరి ద్వారా వెళ్తే టీడీపీలోకి బాగుంటుంది, గౌరవం లభిస్తుంది అనే దాని మీద కూడా వైఎస్ఆర్సీపీలో నాయకులు చర్చలు జరుపుతున్నారు. కొంత అంతరంగికంగా అంచనాలు వేసుకుంటున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే మరి నెల్లూరు మేయర్తో తొలి వికెట్ వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి వెళ్ళే ప్రక్రియ స్టార్ట్ అవుతున్న క్రమంలో ఇంకా చాలా జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని వీడే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే అధికారం వైపు అడుగులు వేసిన వైఎస్ఆర్సీపీ మళ్ళీ 5 సంవత్సరాల పాటు అధికారం లేకుండా ఉండాలంటే రాజకీయ నాయకులకి అది పెద్ద అగ్ని పరీక్ష. ఎవరో ఉంటారు కొంతమంది పార్టీ కోసం, పార్టీని కమిటెడ్గా ఉన్న వాళ్ళు ఎవరో, ఆ పార్టీలో అయినా ఈ పార్టీలో అయినా ఏ పార్టీలో అయినా. కానీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కోలుకొని దెబ్బ 2024 ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారు. గెలుపు ఊహలకు అందని విధంగా గెలుపులు వేసుకున్నారు. కానీ ఊహలకు అందని విధంగానే వైఎస్ఆర్సీపీకి ప్రజలు తీర్పిచ్చారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు వలసల బాటకి సిద్ధమవుతున్నారు. ఇంకొక వారం 10 రోజుల్లో అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున వలసల ప్రక్రియ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఇలాగే మౌనంగా ఉంటుందా? ఇలా మౌనంగా ఉండే 5 సంవత్సరాలు అదో పాతాలోనికి వైఎస్ఆర్సీపీ అనగదొక్కబడింది అనేది ఇంకా తెలుసుకోకుండా అలాగే ఉంటే వైఎస్ఆర్సీపీ దాదాపుగా ఖాళీ అవకాశం లేకపోలేదు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా
అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.